తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. ఇది మన అంశం. బాగా ఆలోచిద్దాం. చాలా మంచి విషయాలు దేవుడు ఉదయకాలంలో మనకు చెప్తాడు. పిల్లరా, ఈ భూమి మీద ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆనందపడేది, సంతోషపడేది, రాత్రింపగల్లో అలుపెరగక కష్టపడేది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? ఒక్కరి కోసం. ఎవరి కోసం మీరు కష్టపడుతున్నారంటే అందరూ చెప్పే ఆన్సర్ ఎవరి కోసం? పిల్లల కోసం. చాలామంది ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్న వారిని మీరు ఎంత దూరం ఎందుకు వచ్చేసారమ్మా అని అడిగారు అనుకోండి, ఒక్క మాటలో ఆన్సర్ ఏంటి చెప్పండి? పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళు బాగుండాలి అని. వెరీ గుడ్. మనిషి ఏం ఆలోచించాడు అంటే, పిల్లలు బాగుండటం అంటే ఆస్తులు ఇస్తే పిల్లలు బాగుంటారు, మంచి చదువు చెప్పిస్తే పిల్లలు బాగుంటారు, పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చేస్తే పిల్లలు బాగుంటారు అనుకున్నారు. బాగుండటం అంటేనండి తిండి తినటం, బట్టలు కట్టుకోవటం, కారులో తిరగటం కాదు. బాగుండటం అంటే సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను, పెరుగుతున్న ఈ సొసైటీకి ఉపయోగపడటం, అలాగే ముఖ్యంగా పుట్టించిన పరలోకపు తండ్రి తన సంకల్పం ఏంటో తెలుసుకుని బ్రతుకుతున్న వాళ్ళే బాగున్న వాళ్ళు. బాగుండటం అంటే అది. మీకు మళ్ళా చెప్తాను, ఇది అర్థం కాదు. పిల్లలు బాగుండటం అంటే ఈరోజు చాలామంది ఏమనుకున్నారంటే చదువులు మాత్రమే పిల్లల్ని బాగు చేస్తాయి అనుకున్నారు. చదువుల పేరిట కాలేజీలకు పంపిస్తున్నారు. ఏమంటే కాలేజీకి పంపించిన యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ క్షేమంగా తిరిగి వస్తారన్న గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఆడపిల్లలను అయితేనండి కంటికి రెప్పలా కంచె వేసి కాపాడుకోవాల్సిన పరిస్థితి. దేనికోసం? ఇప్పుడు ఏ ఉదయకాలంలో కాలేజీకి వెళ్ళినప్పుడు ఎవడు గులాబీ పట్టుకుని వస్తాడో తెలీదు. ఆడు లవ్వు అనగానే ఈ పిల్లలు బాగుంటారు ముందు, తర్వాత ఆ పిల్లల్ని కన్న పరలోకపు తండ్రి సంకల్పం కూడా నెరవేరుతుంది. పిల్లల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. అంటే మనం సరిగా పెంచకపోవటం వలన మొట్టమొదటి మనకి ప్రాబ్లం, తర్వాత మనల్ని పిల్లల్ని పుట్టించిన పరలోకపు తండ్రికి కూడా ప్రాబ్లం, ఇబ్బంది, ఆయన సంకల్పానికి ఇబ్బంది. ఏమన్నా మాట్లాడుతాను, ఇది నిజమో కాదో చెప్పండి, మీరు లోతుగా ఆలోచించండి. ఇది కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం. ఇది పిల్లల్ని చదివించాలి, చదివించాలి, చదివించాలి. చదువు ఒకటే. వీళ్ళ తల్లిదండ్రులు బుర్ర నిండా ఏమి నిండిపోయిందంటే పిల్లలకి చదువు 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 చదువు. మంచిదే చదివించటం, కానీ ఆ చదువు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే, పిల్లలు బాగా చదువుకోవాలంటే ఇంట్లో ఉంటే చదువుకోవట్లేదు కనుక ఇప్పుడు ఎక్కడ వేసేద్దాం? పట్టుకెళ్ళి హాస్టల్లో వేసేస్తాను. హాస్టల్లో వేసేస్తే బాగా చదువుకుంటాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చేస్తుంది, వచ్చేసింది మంచి ఉద్యోగం. ఆ ఉద్యోగం నువ్వేం పెట్టావు చిన్నప్పటి నుంచి వాడు బుర్రలో అంటే, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి. వాడు బుర్ర నిండా ఇది నిండుకుంది. హాస్టల్లో పడిపోయాడు. ఇక నీ ప్రేమ తెలీదు, నీ అనురాగం తెలీదు, నీ ఆప్యాయత తెలీదు, నీ సత్సంబంధాలు తెలీదు, అమ్మ నాన్న ఈ బంధాలన్నీ మర్చిపోతాడు. హాస్టల్లో చదువు చదువు, ఉద్యోగం చదువు, ఉద్యోగం చదువు, డబ్బు అన్న మైండ్తో పెరుగుతాడు. పెద్దోడు అయిపోయాడు. ఒక రోజు వచ్చి అంటాడు, అమ్మా ఇండియాలో చేస్తున్న ఉద్యోగంలో జీతం తక్కువ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? అమెరికా వెళ్ళిపోతాను అంటాడు. నువ్వేమంటావు అప్పుడు? మరి నిన్ను కష్టపడి చదివించింది అది చేయడానికే కదా. వెళ్ళిపోనాన్న. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నీకు రోగం వచ్చి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నావు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? కొడుకు. అప్పుడు వాడికి ఫోన్ కొడితే వాడు ఏమంటాడు తెలుసా? రాలేను డాడీ, బిజీగా ఉన్నాను డాడీ, హాలిడేస్ లేవు డాడీ,
ఉద్యోగంలో సెలవు ఇవ్వటం లేదు డాడీ. ఇప్పుడు నువ్వు కన్న కొడుకు నీకు రోగం వస్తే చూడలేని స్థితికి ఎదిగిపోయాడు అంటే ఆయన అంత ఎత్తుకు తీసుకుపోయింది ఎవరండి? తల్లిదండ్రులు. ఇంకా చెప్పనా, కొంతమంది ప్రబుద్ధులు మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, మీ నాన్న చచ్చిపోయాడు రా బాబు అంటే కూడా రావట్లేదు వాళ్ళు. ఫ్లైట్ టికెట్స్ దొరకటం లేదు, వీసా ఇవ్వటం లేదు. ఆఫీసులో నేను చాలా బిజీగా ఉన్నాను, ఎవరో చుట్టాలకో ఫ్రెండ్స్కో బంధువుకో డబ్బులు పంపిస్తున్నాడు, నేను డబ్బులు పంపిస్తాను రా, మా నాన్న కొంచెం తగలబెట్టేయండి, అయ్యో కొండలో వేసి ఉంచండి, నేను సెలవు వచ్చినప్పుడు అవి చూస్తాను. ఏంటది? అస్థికలు. ఇది ఈరోజు సొసైటీలో జరుగుతున్నది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, పెళ్ళైన తర్వాత ఇంట్లోకి భార్య వస్తుంది, కోడలు వచ్చింది, కోడలకి అత్తకి ఏదో గొడవ అవుతుంది. ఈ రిపోర్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఇటు తల్లిని ఏమనలేడు, ఇటు భార్యని ఏమనలేడు. అలాగని వీడికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో మంచి సత్సంబంధాలు ఏమీ లేవు. ఒంటరిగా ఎక్కడ పెరిగాడు? హాస్టల్లో పెరిగాడు. భార్య వచ్చిన తర్వాత కొంచెం వీడికి ఏదో దగ్గరగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. వీళ్ళకి ఇతనికి ఎప్పుడో బంధం కట్ అయిపోయింది, హాస్టల్ దగ్గరే కట్ అయిపోయింది. భార్య వచ్చి గొడవ పెట్టగానే ఫస్ట్ వీడేమంటున్నాడు తెలుసా? అమ్మా, మీరు నాన్న నా దగ్గర ఉండడానికి కుదరదు, మరి ఎక్కడ ఉండాలిరా? హాస్టల్లో వేసేస్తాను. ఏ హాస్టల్లో? చిన్నప్పుడు వీడికి చిన్న హాస్టల్, పెద్దోళ్ళు అయిన తర్వాత పెద్దోళ్ళకి హాస్టల్. అదేమో హాస్టల్, ఇదేమో వృద్ధాశ్రమం. తల్లిదండ్రులను పట్టుకెళ్ళి వృద్ధుల ఆశ్రమంలో వదిలేశాడంటే తల్లిదండ్రులకి కొడుక్కి సత్సంబంధాలు ఉన్నాయా? లేవు. ఎందుకు తెగాయి? ఎక్కడ తెగాయో నాకు చెప్పాలా? ఎక్కడ తెగాయి? విందా అమ్మ? ఆ రోజు విందా? నాన్న నిన్ను చూడకుండా ఉండలేను రానాడు. 16వ అధ్యాయం 20వ వచనం చదువుదామే. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. మరియు ఏమన్నా పదమండలం చేయండి. మరియు నీవు నాకు కనిన కుమారులను అంటే ఇప్పుడు మన కోసం పెంచాలి. మనం నారాయణకి సైతాన్యకి పెంచుతున్నాం. అంతాడు పెద్ద ఎదిగిన తర్వాత మనమే తిరగబడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. తల్లిదండ్రుల అవసరమైతే ఆస్తుల కోసం చంపేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు వాడు బుర్రలో అదే పెట్టావు కదా, మరి పెద్దలు అయిపోవాలరా, డబ్బు సంపాదించాలరా, పొలాలు కొనాలరా, ఆస్తులు కావాలరా. వాడు చిన్నప్పటి నుంచి బుర్రలో అదే రన్ అవుతుంది. చివరికి ఆస్తి కోసం నీ పెక్కే కోసేస్తున్నాడు పెద్దోడైన తర్వాత. ప్రేమలు నేర్పరా, విలువలు నేర్పరా, బంధాలు నేర్పరా? అన్నయ్యరా, తమ్ముడురా, అక్కరా, చెల్లిరా, పెదనాన్నరా, పెద్దమ్మరా, చిన్నాన్నరా, చిన్నమ్మరా, తాతయ్యరా, మామయ్యరా, మంచి బంధాలు, సత్సంబంధాలు పిల్లలకి నేర్పించుండుంటే ఈరోజు ఇంతటి క్రూరమైన సమాజాన్ని మనం చూసేవాళ్ళం కదండి. క్రూరమైన సమాజం ఈరోజు మీకు తెలియదు కాదు. కరెక్ట్గా 16, 17, 18 సంవత్సరాలు వచ్చిన కుర్రోడు తల్లిదండ్రుల మాట వింటున్నాడండి. ఈరోజు అమ్మాయి వింటుందండి మీ మాట? వినదండి. నాకు అన్నీ తెలుసు అంటదండి. నీకేం తెలియదు, మీరు ముసలోళ్ళు అంటదండి. పొగరు, ఒక రకమైన పొగరు. ఎందుకు వచ్చింది ఈ గుణాలన్నీ తల్లిదండ్రుల్లోకి, పిల్లల్లోకి అంటే తప్పు వాళ్ళది కదండి. ఎవరిది? తల్లిదండ్రులది. పిల్లల యొక్క హృదయం వైట్ పేపర్ లాంటిది. ఆ పేపర్ మీద తల్లిదండ్రులు ఏదైతే రాస్తారో అలాగే పిల్లలు మార్తెలను. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. చాలా మంది ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యంలో కూడా ఆడపిల్లలు పుడుతుంటే వీళ్ళకి ఇష్టం ఉండట్లేదు. ఎవరు కావాలట? మాకు మగపిల్లడు కావాలి. ఎందుకంటే మా వంశాన్ని, ఇది ఏమైనా మొగలుల వంశం, ఇది వంశోద్ధారకుడు కావాలట. అక్కడ దేవుడు ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? నీవు నాకు కనిన కుమారులు, కుమార్తెలు. అంటే ఇప్పుడు కుమార్తెలు కూడా ఎవరి కోసం పుడుతున్నారు? ఇప్పుడు దేవుడి కోసమే. ఆ దేవుడి కోసం కనిన కుమార్తె నీకు ఇస్తే నాకు వద్దు, నాకు ఎవరో కావాలంటున్నావేంటి? స్త్రీ స్నేహం దేవునితో వైరం అంటే లోకంతో స్నేహం చేసిన వాడు ఏం చేస్తానండి? దేవుడితో వైరం, అది కూడా స్నేహం చేసిన వాడు ఏం చేస్తానండి? దేవుడితో వైరం, అది కూడా పాపమే. మనం లోకంలో పడిపోయి మన పిల్లల్ని కూడా ఏం చేసామట? లోకానికి అప్పగించేస్తున్నామట. చదువుల పేరట, ఉద్యోగాల పేరట, ఆస్తుల పేరట. ఏమండి, ఈరోజు భయంకరమైన మనస్తత్వాన్ని పిల్లల హృదయాలలో చిన్నప్పటి నుంచి ప్రేరేపిస్తున్నారండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు బుర్రలో పెడుతున్నారండి. దేవుడు బాధపడుతున్నాడు.
నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లుగా వాటి పేరట నువ్వు వధించితివి, నీ జారత్వము చాలకపోయినని నా పిల్లలు అన్నాడు. చూడండి అక్కడ ఆ పదం ఉందా? నా పిల్లలు అన్న పదం ఉందండి అందరి బైబిల్లో. నా పిల్లలు అంటే ఇప్పుడు నీ కొడుకుని చూడగానే నీకు ఏం గుర్తు రావాలి? నా బంగారం, నా కొండ, నా వెండి అనకూడదు నువ్వు. అంతే కదండి. చాలా మంది ముద్దొచ్చేసి నా బంగారమే, నా కొండే. ఎవరి బంగారం, ఎవరి కొండ? దేవుని కొండ, దేవుడి బంగారం. నీ ఇష్టాలేట ఆడి మీద రుద్దుతున్నావు. వాడిని నీ గర్భంలో పెట్టింది దేవుడు, వాడికి అవయవాలు చేసింది దేవుడు, వాడిని జగత్తు పునాది వేయి బడక మునుపు కావాలని కోరుకున్నది దేవుడు, ఆ జగత్తు ముందుకు కావాలనుకున్న కన్న కొడుకును పట్టుకొచ్చి నీ గర్భంలో పెట్టింది దేవుడు, పెంచమని నీ చేతుల్లో పెట్టింది దేవుడు. ఇదంతా నువ్వు మర్చిపోయి ఏదో లోకాన్ని చూసి లోకంలో ఉన్న మనుషులను ఎలాగైతే పెంచుతున్నారో వాక్యం ఎరగిన అనుజనులు, నీ పిల్లల్ని కూడా అలాగే పెంచేస్తున్నావేంటి? తప్పు కదా అది. ఎంత బాధపడుతున్నాడు చూసారా? నా పిల్లలను నువ్వు ఆ బొమ్మలకు అప్పగించేసావు, లోకానికి అప్పగించేసావు, జారత్వానికి అప్పగించావు, వ్యభిచారానికి అప్పగించావు, లోక సంబంధమైన కార్యక్రమాలకి నా పిల్లలని అప్పగించేసావు అన్నట్టు. ఏమన్నా మాట్లాడుతాను బైబిల్లో. ఇందాక మీరు పిలిచారు కదా, ఎందుకు కొంతమంది పిలిపి ఎంత బాగుంటుందో. ఆడికి ఒక ఒరిజినల్ పేరు ఉంటుందండి. సర్టిఫికెట్లో, స్కూల్లో వాడికి ఒక ఒరిజినల్ పేరు ఉంటుంది. ఇంట్లో ఆ పేరుతో పిలవరు, మళ్ళీ ఇంకో ముద్దు పేరు పెట్టుకుంటారండి. ఎంత ముద్దుగా పిలుస్తారంటే, ఎంత ఆనందంగా పిలుస్తారంటే, నువ్వు ఎంతగా ముద్దాడేస్తున్న కొడుకు నీ కొడుకా డైరెక్ట్గా మీకు అర్థమైపోయేట్టు చెప్పాలి ఏంటంటే, మీ కొడుకు కాదండి, మీరు అద్దె తల్లిదండ్రులు. ఆయన కొడుకును పట్టుకొచ్చి మీ చేతుల్లో పెట్టాడు. ఏం చేయమని? అప్పుడప్పుడు చూడండి, చాలా మందికి మేకలు కానీ గొర్రెలు కానీ పెంచుకోవాలని ఉంటుంది. పెంచుకోవాలంటే ఆ మేకల్ని గొర్రెలను పట్టుకుని మనం ఎక్కడికి వెళ్తాం? అడవికి. అప్పుడు ఏం చేస్తారంటే, మేకలని గొర్రెల్ని పెంచుతాను, గొర్రెల కాపరు ఉంటాడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నా మేకని ఇస్తాను, నువ్వు పెంచుతావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? పెంచుతానండి. పెంచుతాడు. పెంచుతున్నంత కాలం మందను అనుకుంటాడా? ఇప్పుడు నీ బిడ్డలను కూడా నువ్వు అలాగే చూడాలి. అమ్మో వీడు దేవుని కొడుకండి, దేవుని కూతురండి, ఎప్పుడు దేవుడి సన్నిధికి పంపించాలండి, దేవుడు బైబిల్ నేర్చుకోమని చెప్పాలండి, ప్రార్థన చేయమని రోజు నేను చెప్పాలండి, ప్రార్థన చేసుకోమని చెప్పాలండి, బైబిల్ చదువుకోమని చెప్పాలండి, గుడికి వెళ్ళిపోమని చెప్పాలండి, దేవుడు పని చేయమని చెప్పాలండి, ఈ నా కుమార్తెను నా కొడుకును దేవుళ్ళలో పెట్టాలండి. అలా పెడితే జీతంగా నీకు దేవుడు పరలోకం ఇస్తాడు. ఓకేనా? ఆడపిల్లలకు చెప్తున్నాను, స్త్రీలకు చెప్తున్నాను, మీ బిడ్డను కేవలం దేవుడి కొరకు మీరు పెంచండి చాలు. పెంచినందుకు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? పరలోకానికి వెళతారు. పెంచినందుకు, బిడ్డను పెంచి దేవుడికి సేవకు అప్పగించినందుకు జీతంగా దేవుడు మీకు పరలోకం ఇస్తాడు. కనుక నా ముద్దు బిడ్డ అని మనం అంటున్నాం. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండం తీయండి, 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. అంటే మనుషులు ఎవరు బిడ్డలట? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు దేవునికి బిడ్డలు. మీ బిడ్డలు కూడా దేవునికి బిడ్డలు. మీ అమ్మ నాన్నలు కూడా దేవునికి బిడ్డలు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు. ఇప్పుడు మీ పిల్లలుగా మీ చేతుల్లో పెరుగుతున్న ఆ బిడ్డలు కూడా దేవుని బిడ్డలు. ఏమంటే ఇప్పుడు ఒక బిడ్డను నిలబెట్టి, ఒరే నిన్ను కన్నది ఎవర్రా అని అడగండి. ఎవరి పేరు చెప్తారు చెప్పండి? ఎవరి పేరు చెప్తాడండి? నిన్ను కన్నది ఎవరు అని అడిగితే ఎవరి పేరు చెప్తాడు? అమ్మ పేరు చెప్తాడు. మా అమ్మండి, తన రక్తం అంతా దారబోసి నన్ను కన్నదండి. వెరీ గుడ్. నెక్స్ట్ పేరు మా నాన్నండి. నిన్ను ఎవరు కన్నారా అంటే మా అమ్మ, మా నాన్న. నిజం మాట్లాడండి. ఇప్పుడు ఆ బిడ్డను కన్నదెవరు? నిజాలు మాట్లాడుకుందాం. ఒకవేళ మనుషులకి బిడ్డలను కనేసంత శక్తి ఉందనుకోండి, ఇప్పటికీ గొడ్రాలుగా కొంతమంది ఎందుకు ఉండిపోతున్నారు? పిల్లలు లేని వారు ఎందుకు ఉండిపోతున్నారు?
నిజంగా తల్లిదండ్రులకి పిల్లల్ని కనేసే, సొంతంగా పిల్లల్ని కనేసే శక్తి ఉందనుకోండి, అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారు, పుట్టిన బిడ్డలు 4 నెలలకే ఎందుకు చచ్చిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయంటే మీకు ఒకటి అర్థం అవ్వాలి. బిడ్డను కనడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు, కన్నది మాత్రమేమో కాదు. కన్నది ఎవరు? దేవుడు. కనటం అంటే పుట్టించటం అండి. అమ్మ పుట్టించిందా బిడ్డని? నాన్న పుట్టించాడా? పుట్టించింది దేవుడు, మోసింది తల్లి. మోసింది తల్లి. ఎంతకాలం మోసింది? 9 నెలలు మోసింది. మోసింది తల్లే, కానీ చేసింది దేవుడు. పేరు, కన్న తండ్రి ఎవరు అని పేరు చెప్పాలి అంటే పిల్లలందరూ ఎవరి పేరు చెప్పాలి? ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని అనాలి. కానీ ఏమంటారు తెలుసా? నేను సన్ ఆఫ్ సూర్యనారాయణ, సన్ ఆఫ్ సుబ్బారావు. ఇదేది సన్ ఆఫ్? ఏది సన్ ఆఫ్? ఎవరు ఉండాలి అక్కడ? దేవుడు కదండి. మీ బైబిల్లో చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండంలోనే ఉన్నారు కదా, 32వ అధ్యాయం చూడండి ఒకసారి, 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఎంత మంచి వివరణ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం. ఏమన్నా 11 లైన్ చేయండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును నువ్వేం చేసావు? విసర్జించేశావు. పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, పుట్టించిన దేవుడిని విడిచిపెట్టేశావు అన్నాడు. ఎందుకు? ఇప్పుడు మరి పుట్టించింది ఎవరు? తర్వాత చూడండి, పుట్టించింది ఆయన అన్నాడు. నెక్స్ట్, నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు. మనుషులు ఏ దేవుణ్ణి మర్చిపోయారమ్మా? మనుషులు దేవుణ్ణి మర్చిపోయారా, కన్న దేవుణ్ణి మర్చిపోయారా? బైబిల్ ఎలా చదవాలా? మనుషులు దేవుడిని మర్చిపోలేదు. అంటే దేవుళ్ళుగా ఎవరినో పుట్టించుకుని మొత్తం మీద అలాగ రన్ అయిపోయారు. ఈయన దేవుడు. నా మొబైల్లో ఒక ప్రొజెక్టర్లో ఒకటి చూపించేవాడు. అవుతుంది తమ్ముడు? మధ్యాహ్నం చూపిస్తాను ఒకటి, మీరు నవ్వుకుంటారు. మీరు, ఒక ఆవిడ ఒక కొత్త దేవుడికి నమస్కారం చేసింది. ఆ కొత్త దేవుడు ఎవరో మధ్యాహ్నం చూపిస్తాను బొమ్మ వేసి, మీరు చూద్దరు. కానీ ఆవిడను చూసిన తర్వాత మీరు ఒకటి ఈ వచనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం ఈ పాఠం చెప్పాను కదా, ఈ వచనం గుర్తుపెట్టుకోండి. నిన్ను కనిన దేవుణ్ణి నువ్వేం చేసావు? మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చామండి. ఏ దేవుడి దగ్గరికి వచ్చాము చెప్పండి? ఇప్పుడు అమెరికాలో దేవుడి దగ్గరగా. అదే కదా బయట మాట్లాడతారు. మతంలోకి దిగిపోయారా, అదేదో గొంత అయినట్టు, ఆ గొంతలోకి దిగిపోయారా అన్నట్టు మన గురించి ఏం మాట్లాడతారు? మతంలోకి దిగిపోయారా, ఆ అమెరికాలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారా, ఆ యేసుప్రభు విదేశీ మతంలోకి వెళ్ళిపోయారా, ఆ ఎడారి మతంలోకి వెళ్ళిపోయారా అన్నారనుకోండి, మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఇదే. ఇప్పుడు నేను చూపించిన వచనం. నేను ఏ దేవుడి దగ్గరికి వెళ్ళానో తెలుసా? నన్ను కనిన దేవుడు నాకు ఇంతకాలానికి దొరికాడు అనండి. ఇంతకాలం మోసపోయాను, నా దేవుడు ఎవరో తెలియక మోసపోయాను, ఇంతకాలానికి నేను కన్న నా దేవుడు నాకు దొరికాడు. అంటే మనం దేవుడి దగ్గరికి రాక మునుపు మనం ఎవరిని మర్చిపోయామంటే కన్న దేవుడిని మర్చిపోయాం. ఇది మనసులో పెట్టుకోండి. అంటే మనల్ని కన్నది దేవుడే, మన పిల్లల్ని కన్నది కూడా దేవుడే. కన్నది దేవుడైనప్పుడు పెంచవలసింది ఎవరి కోసం? దేవుడి కోసం. దేవుడు ఎంత మంచోడు తెలుసండి? దేవుడు ఎంత మంచోడు తెలుసండి? నా పిల్లలకి ఏమీ తెలియదు, అన్నీ నేనే చెప్తాను అంటాడు దేవుడు. ఎవరు పిల్లల్ని పెంచటం కూడా మీకు తెలీదు, నేనే చెప్తాను, నేను చెప్పినట్టు పెంచండి చాలు మీరు, అంతే, వాళ్ళు గొప్పలు అయిపోతారు, మీరు హ్యాపీగా ఉంటారని చెప్పాడు. మళ్ళీ చెప్తాను, ఇది వినాలి. మీకు పెంచటం రాదు, నేను చెప్పినట్టుగా పెంచండి చాలు. ఇప్పుడు దేవుడు ఎలా పెంచమని చెప్పాడు? మీ అందరికి తెలిసిన ఒక వచనం ఉంది. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి చెప్పడా? బాగా వినాలి. నా చిన్నతనంలోనండి, ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదండి, ఇప్పుడులాగా ఈయన టీవీ ఛానల్స్ న్యూస్లు ఇవేమి లేవు. అప్పుడులో ఒకటే దూరదర్శన్ ఉండేది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి తెలుగు వార్తలు వచ్చేవి. ఆ వార్తలు విందామని అక్కడ కూర్చుంటే వాడు ఎక్కువగా మాకు ఏమి చూపించేవాడు తెలుసండి? రైతుల కోసం చెప్పేవాడు అండి. రైతుల కోసం చెప్తే మీలో పాతోళ్ళకి చాలామంది గుర్తుంటుంది. పందుల పెంపకం, మేకల పెంపకం విన్నారా? కోళ్ళ పెంపకం, ఇవన్నీ అప్పట్లో పెంపకం ఫార్మ్స్ అనేవి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి.
సో రైతులకు ఉపయోగపడుతుందని కోళ్ళని ఎలా పెంచాలి, ఆవుల్ని ఎలా పెంచాలి, మేకల్ని ఎలా పెంచాలి, గొర్రెల్ని ఎలా పెంచాలి, మొక్కల్ని ఎలా పెంచాలి, పెంపకం ఎలాగో వార్తల్లో చెప్పేవాడు. రైతులంటే ఆ టీవీ చుట్టూ కూర్చునేవారు, వాడు ఏం చెప్తాడో విందామని. అంటే రైతు ఒక దాన్ని పెంచాలి అంటే ఎలా పెంచాలో రైతు ముందు ఏం చేయాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే మీరు చదువుకున్న వచనం, మీ పిల్లలను కోపము రేపక్క ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని మీరు ఏం చేయాలి, పెంచండి. ఇంతకీ పెంచమని చెప్పిన దేవుడు ఎలా పెంచాలి ఆయనే చెప్తాడు. మళ్ళీ ఇది దేవుడు గొప్పతనం అండి, స్పెషాలిటీ అండి. ఇలా పెంచండి అన్నాడా, పెంచండి అని చెప్పిన దేవుడు ఎలా పెంచాలో వివరంగా చెప్పాడు. ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షణలో పిల్లలని ఎలా పెంచాలో చాలా వివరంగా చెప్పాడు. ఎలా పెంచాలి మీరు ఎప్పుడు చదువుకున్న వచనంలో ఉంటుంది. ఒకసారి ఆ వచనం తీయండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఏమంటే 6వ వచనం ఒకసారి తీయండి. ఇది ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. చాలా జాగ్రత్తగా చదవాలి, ప్రతి పదం ఇంపార్టెంట్ అక్కడ. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. ఫస్ట్ ఎక్కడ ఉండాలట, నీ హృదయం అంటే, నీ అంటే తల్లిదండ్రుల హృదయాలలో ఉండాలి. బాగా వినాలి ఇదే. ఇక్కడ ఏమండి ఈ వచనం నేను ఒక 10 నిమిషాలు చెప్తానండి. ఈ ఒక్క వచనం అర్థమైందంటే నిజంగా చెప్తున్నాను, తల్లులు రేపటి నుంచి మీ పిల్లలండి చాలా గొప్పగా మార్చబడతారండి. మీ పిల్లలు బాగుంటారండి, మీ కుటుంబాలు బాగుంటాయి. మీకు విషయం తెలుసో లేదునండి, ఏ కుటుంబంలోనైతే పిల్లలు రాత్రింబగళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారో ఆ కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, పిల్లలు గనక ప్రతిరోజు మోకాళ్ళు వేసి పరలోకమందున్న మా తండ్రి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మేము వెళుతున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి, మా సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోనండి అని ఏ పిల్లలైతే ప్రార్థన చేస్తారోనండి వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం చాలా గొప్పగా ఉంటుంది. అంటే మన కుటుంబపు బాగోగులు ఇప్పుడు మన చేతుల్లోనే ఉన్నాయి, మన చేతుల్లోనే ఉన్నాయి. మన కుటుంబం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా, మనం క్షేమంగా ఉండాలా, అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. కానీ విషయం ఏంటంటే మనం పాటించక ప్రాబ్లం తెచ్చుకుంటాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పాడు అనుకోండి, ఎంతెంత రాళ్ళు ఉన్నాయో చెప్తాడు. ముందు ఎక్స్రేలు తీసి 6 mm ఉంది, 7 mm ఉంది, 8 mm ఉంది అంటాడు. తర్వాత కొంతమంది చేయాలి, లేదంటే మందులు వేసుకోండి అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ రాళ్ళు రావడానికి నువ్వు ఒక తప్పు చేసావు అంటాడు. ఏం తప్పు చెప్పండి? కిడ్నీలో రాళ్ళకి వైద్యానికి వెళ్ళిన వాళ్ళకి డాక్టర్ మాట చెప్పుంటాడు. ఏ మాట చెప్పాడు చెప్పండి? నీళ్లు తాగలేదు నువ్వు అంటాడు. ఆ నీళ్లు తాగుంటే ఈ కిడ్నీలో ఉన్న చెత్త అంతా నీళ్లతో పాటు కరిగెళ్ళిపోయేది. నువ్వు నీళ్లు తాగలేదు కనుక నీ కిడ్నీలో నీకేమొచ్చాయి? రాళ్ళు వచ్చాయి. ఇప్పుడు నీ కిడ్నీల ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉందంటాడు. ఏం చేయాలి బాబు అంటే, రోజు 4 లేదా 3 లీటర్ల నీళ్లు నువ్వు తాగాలి. నీళ్లు తాగితే కిడ్నీలు బాగుంటాయి. దేవుడు చెప్పింది చేస్తే నీ కుటుంబం బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దేన్ని బాగు చేసుకోవాలని ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే. మనం పట్టించుకుంటే బాగుంటుంది, మనం పాటిస్తే బాగుంటుంది. ఏం కాదురా నేను విడిచిపెట్టేస్తే కిడ్నీలు పాడైపోతాయి, శరీరం పాడైపోద్ది, కుటుంబం పాడైపోద్ది, నీ ఆత్మీయ జీవితం కూడా పాడైపోతుంది. ఇప్పుడు చెప్తాను, ఇదిగో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఫస్ట్ తల్లిదండ్రుల హృదయాలలో దేవుడి వాక్యం ఉండాలి. అందుకే మొదట మీరు బైబిల్ చదవాలి. మొదట మీరు తప్పనిసరిగా గుడికి రావాలి, బైబిల్ క్లాసులకు రావాలి, సెమినార్లకు రావాలి, ప్రార్థనలకు రావాలి. మీరు చక్కగా ఈ వాక్యాలను మొదట మీరు నేర్చుకోవాలి, తల్లిదండ్రులు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత చదవండి జాగ్రత్తగా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను, నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింప చేసి. ఆగలి ఇక్కడ. కుమారులకు చెప్పండి అన్నాడా, అభ్యసింప చేయండి అన్నాడా? చెప్పటం వేరు, అభ్యసింప చేయటం వేరు. తెలుసో లేదో మీకు? ఏంటి రెండాట్లకి తేడా? పిల్లలకి చదువు మనం చెప్తామా, అభ్యసింప చేస్తామా? అర్థం అవ్వలేదా? మీకు ఇంకోటి చెప్తాను.
పిల్లల్ని ఎల్కేజీలో కానీ యూకేజీలో కానీ వేస్తాం కదా, వాడికి అక్కడ ఏమి నేర్పుతారు? ఆలు ఏబిసిడీలు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఆలు ఏబిసిడీలు రావా? మరి అక్కడికి ఎందుకు పంపారు? ఆలోచించాలి. నేను చెప్పటం కాదు, అక్కడ వేస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు చెప్తారు కనుక వాడికి ఆలనేవి ఏబిసిడీలు అనేవి వస్తాయి. అంటే ఏదో చెప్పటం వేరు, అభ్యసింప చేయటం వేరు. అర్థమైందా? సైకిల్ తొక్కాలి. సైకిల్ కొన్నాను రా నీకేమన్నా, తొక్కేరా అన్నాం అనుకోండి, ఆడు సైకిల్ తొక్కేస్తాడా? లేదా ఏదో ఒకరోజు సైకిల్ అలా పట్టుకుని మీదకి ఎక్కించి ఆ సైకిల్ ఎలా తొక్కాలి రాని అలాగెళ్ళిన తర్వాత వదిలేశారు, తొక్కేస్తాడా? సుమారు 1-2 నెలల రోజులు వాడికి సైకిల్ తొక్కడం ఏం చేయాలి? మనం నేర్పటం కాదు, దానికి ఇంకో పదం వాడాలి. ఇప్పుడు మీరు సైకిల్ తొక్కటం అభ్యసింప చేసాం. ఓకే, ఆడపిల్లలకి వంట పుట్టగానే వచ్చేస్తుందా? అభ్యసిస్తారా? చెప్పాలి. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలు ఎదుర్కొంటారండి గొడవలు. అత్త ఉప్పు తక్కువ తింటది, ఈవిడ వేసి ఇంత కిలోలు ఉప్పు వేస్తూ ఉంటుంది. అత్తకి ఏమంటే కోడలికి గొడవ ఎక్కడ? ఉప్పు దగ్గర, కూర దగ్గర. అప్పుడు ఆమె ఎలా తింటుందో ఈవిడ అభ్యాసం చేస్తుంది, నేర్చుకుంటుంది. బట్టలు ఉతకటం నేర్చుకోవాలి, ఫస్ట్ రోజు వచ్చేస్తుందా? రాదు. వంట చేయటం నేర్చుకోవాలి. అలాగే మరి దేవుడి వాక్యం ఇప్పుడు చెప్పాలా? బైబిల్ చదువుకోరా. వీళ్ళేమో టీవీలో రిమోట్ పెట్టి మొగల రేకులు డబ్బా రేకులు చూస్తూ ఉంటారు. ఆడిని మాత్రం ఏమంటారంటే, అరే బైబిల్ చదువుకోరా, నువ్వు భక్తుడు అయిపోవాలరా, మేము మాత్రం ఈ మొగల రేకులు చూస్తూ ఉంటాం రా. ఇదేంటిది? నువ్వు వాడితో కూర్చో, బైబిల్ పట్టుకుని నువ్వు బైబిల్ చదువు, వాడికి బైబిల్ నేర్పు. ఒరే మధ్యాహ్నం ఈ రోజు ఈ సన్నిధిలో ఈ ప్రసంగం విన్నాం కదరా, ఒకసారి మనం చెప్పుకుందాంరా, మనం మాట్లాడుకుందాంరా, ఆ వచ్చిన వాళ్ళు మనం చదువుతాంరా అని కొడుకును కూర్చోబెట్టుకో, కుమార్తెను కూర్చోబెట్టుకో, బైబిల్ ఓపెన్ చేయి, ఇక్కడ చెప్పబడిన పాఠం అక్కడ మళ్ళా చెప్పుకోండి మీరిద్దరు. అప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా? అభ్యాసం. చాలా మంది తల్లిదండ్రులన్నీ ఈ వచనం చదువుకొని మాకు తెలిసిపోయింది అనుకున్నారు. నేను చెప్తున్నాను, మీకు ఏం తెలియలేదు. నేను చెప్తాను ఇప్పుడు దీన్ని, ఈ వచనాన్ని నేను వెడగొడతాను. ఇప్పుడు పిల్లలకి నేర్పండి అన్నది అక్కడ, వాటిని మీ పిల్లలకు అభ్యసింప చేసి. నా కొడుకు కలెక్టర్ అవ్వాలని నేను అనుకున్నానండి, బాగా వినాలి. నా కొడుకు కలెక్టర్ అవ్వాలని నేను అనుకుంటే కలెక్టర్ చదువు వాడు ఎంతకాలం అభ్యసించాలి చెప్పండి? ఇప్పుడు ఆడికి 16 సంవత్సరాలు వచ్చేస్తే 10th క్లాస్ అవుతుందండి, అంతేనా? 16వ ఏట ఏ క్లాస్ పాస్ అయ్యాడు? 10th. తర్వాత ఏం చదవాలి? ఇంటర్. ఆ తర్వాత ఏం చదవాలి? డిగ్రీ. ఆ తర్వాత యూపీఎస్ ఏదో ఉంటుందండి. అక్కడి నుంచి పెద్ద పెద్ద కోర్సులు అండి. అవన్నీ అభ్యాసం చేస్తే 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 విషయం ఏంటంటే కలెక్టర్ అవుతాడన్న గ్యారంటీ లేదు. చివరికి చేసి చేసి ట్రై చేసి చిరాకు వచ్చి చివరికి ఏ బడి పొందులకైనా వెళ్ళిపోతాడు. అవట్లేదండి, అది పెద్దదండి, మన వల్ల అవట్లేదండి అంటాడు. ఇప్పుడు కలెక్టర్ అవ్వడానికి అంతకాలం అభ్యసింప చేస్తే ఏమంటే 66 పుస్తకాల బైబిలు, ఇందులో ఉన్న మహాజ్ఞానం ఏదో 4 రోజులు పిల్లల్ని అలా కూర్చోబెట్టేసి చెప్పేసామండి మా ఓడికి వచ్చేసిందండి అంటే వచ్చేసిందా? జీవితకాలం వాడికి ఆ మాటలు మనం ఏం చేస్తూ ఉండాలి? అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు చదవండి వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి. ఏమండి ఇప్పుడు ఈ అభ్యాసం ఎప్పుడెప్పుడు చేయాలట? ఎప్పుడట? ఈ పదం చెప్పండి నాకు అందరు గట్టిగా. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అది ఎవరు చేశారో చెప్పండి. ఇప్పుడు ఒక్కరు కూడా సౌండ్ చేయలేదు చూడండి. ఎంట కూర్చుండినప్పుడు అభ్యసింప చెయ్యాలని బైబిల్లో ఉంది కదా, నేను చేశానని ఇప్పుడు సౌండ్ చేయండి. మేమెందుకు చేస్తాం? అక్కడ అయ్యగారు చేస్తారని సండే స్కూల్కి పంపుతాం, అంతేనా? పిల్లల్ని ఎక్కడ పంపుతారండి? సండే స్కూల్. అక్కడ అయ్యగారు చేయాలట, మరి ఇంట్లో నువ్వేం చేస్తావు? వాడికి మంచి మంచి నూడిల్స్ పెడతానండి, పకోడీలు వండుతానండి, జ్యూసులు చేస్తానండి, శరీరానికి సంబంధించిన అన్నీ ఇస్తానండి, బొమ్మలు కావాలంటే కొంటానండి, విహారయాత్రలకి తీసుకెళ్తానండి, పార్కులకి తీసుకెళ్తానండి, వాక్యం మాత్రం చెప్పనండి. చెప్పరా? నీ ఎంట కూర్చుంటున్నప్పుడు బైబిల్లో ఉందా లేదా చెప్పండి.
ఇప్పుడు పిల్లలు ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం, మన పిల్లలు ఎక్కడ వాక్యం చదువుతారు చెప్పండి? కేవలం గుడిలో ఉన్నప్పుడే అంటాను నేను, కాదా? గుడిలో ఉన్నప్పుడు వాక్యం చదివి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? టీవీలు చూస్తారు, నెమ్మదిగా సెల్ ఫోన్లు ఇచ్చేసారు పిల్లలకు కూడా. ఇప్పుడు వాడు అందులో ఆన్లైన్ గేమ్స్ వేసుకున్నాడు, పబ్జీ ఆడతాడు. నీకు తెలియకుండా నీ ఏటీఎం కార్డు వాడు పబ్జీ గేమ్లో పెట్టుకుని నీ జేబులో ఉన్న 10,000 కాజేస్తాడు. తెలుసా మీకు? టెక్నాలజీలో మీకంటే మీ పిల్లలు చాలా ఫాస్ట్. ఒక్కసారి నీ ఫోన్ పే డాడీ అంటాడు, ఆ స్కాన్ చేసుకుని ఆడి ఫోన్లో పెట్టుకుంటాడు. అంతే, నీ ఫోన్లో డబ్బులు ఎటు వెళ్తున్నాయో తెలియదు, వాడు ఖర్చు పెడతా ఉంటాడు అక్కడ. దారుణం కదండి ఇవన్నీ. ఎందుకు జరుగుతున్నాయి తెలుసా ఇవన్నీ? వాడు నీ ఎంట కూర్చుంటున్నప్పుడు నువ్వేం చేయలేదు? వాక్యం చెప్పలేదు. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవాలన్న జ్ఞానం వాడు బుర్రలో నువ్వు పెట్టలేదు. పెట్టవా? పెట్టలేదండి. సండే స్కూల్లో బైబిల్ చదువుకోవాలరా, గుడికి వెళ్ళినప్పుడు వాక్యం చదువుకోవాలరా, సండే స్కూల్లో ప్రార్థన చేసుకోవాలరా, గుళ్ళో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలరా, ఇంటికాడ ఉన్నప్పుడు మన ఇష్టానుసారం మనం బ్రతకొచ్చురా. ఇది తల్లిదండ్రులు చేసిన పెద్ద తప్పు. ఇంకా చెప్తాను, అవలేదు. వాడు నీ ఎంట కూర్చుండునప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, వాడిని ఇంట్లో పడుకునేటప్పుడు, లేచేటప్పుడును వాటిని గూర్చి మాత్రమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి చెప్పండి? దేవుని మాటలు గూర్చి మాత్రమే మాట్లాడాలి. కానీ మనం ఏం మాట్లాడతాం తెలుసా? ఆడు లేవగానే, ఎవరో ఇంత లేటుగా లేచావు, పక్కింటి తెల్లవారుజాము లేచి చదువుకున్నాడు, ఆడేమో పరీక్షలో మంచి మార్కులు వస్తానే నీకు ఏమి రావట్లేదు. లేవగానే వాడు బుర్రలో పెట్టేది ఇదే కదండి. మనం మార్కులు, ఉద్యోగాలు, పాసు, చదువులు, వాడు అలాగా వీడేలాగా. దేవుడి మాటలు ఎవరండి పెడతారు? పసిపిల్లల హృదయాలలో దేవుడి మాటలు ఎవరు పెడుతున్నారు? ఎవరి వాడికి మాటలు వస్తాయి కదండి. మాటలు వచ్చిన తొలినాళ్ళలో ప్రతి మాట ఎవరు నేర్పిస్తారు చెప్పండి పిల్లలకి? అమ్మ నేర్పుతుందండి. ఎదురుగ్గా ఉన్న నాన్న అని వీడికి తెలుసా? బొడ్డోడికి వీడిని ఒళ్ళో పెట్టుకుని అంటాడు, అంటాడు. తర్వాత నెమ్మదిగా అమ్మ అనిపించుకుంటాడు, అమ్మ అంటాడు. తర్వాత అలా చూపిస్తుంది చెయ్యి ఎవరి వైపుకి? నాన్న అడుగు ఎవరు నా అంటాడు, ముందు నా అంటాడు, తర్వాత నా అన్న అంటాడు. అంతేనండి, ఇద్దరికి నన్ను అమ్మ అంటున్నాడు, నన్ను నాన్న అంటే పొంగిపోయారు అంతే వీళ్ళిద్దరు. అమ్మ నాన్నని మిమ్మల్ని అంటేనే మీరు పొంగిపోతే నెక్స్ట్ ఏమన్నా పోలే మీరు కన్నాడు కనుక మీరు ఏదో అనిపించేశారు. తర్వాత వాడు నోటుతో అనిపించవలసిన పదం ఏంటి చెప్పండి? ఏమనిపించాలి చెప్పండి? దేవుడు రా అనాలి. దేవుడు అనిపించదండి ఏ తల్లన్నా? ముందు అమ్మ, తర్వాత నాన్న, తర్వాత అడుగోరా మీ మామయ్య, ఇదిగోరా మీ అత్తయ్య, ఇదిగోరా మీ నాన్నమ్మ, ఇది మీ అమ్మమ్మ, ఇది మీ తాతయ్య. ఈ పీచు బంధాలు అన్నీ అయిపోయిన తర్వాతైనా పోనీ గుర్తొచ్చాడు ఆయన. ఎవరు? నిన్ను కనిన దేవుని నువ్వు మర్చిపోలేదండి. తల్లి మర్చిపోలేదండి. గర్భఫలము యెహోవా ఇచ్చు. ఫస్ట్ నేను చెప్తున్నానండి, వాడు కుగ్గుపాలతో రంగరించి వాడు నోటితో మొట్టమొదట అనిపించవలసిన పదం దేవుడు నీ తండ్రి. దేవుడు నీ తండ్రి, దేవుడు నీ తండ్రి. దేవుడు నిన్ను కన్నాడు, దేవుడు నిన్ను పుట్టించాడు. చిన్నప్పటి నుంచే రంగరించి వాడు హృదయంలో వేస్తుంటే వాడు చిన్నప్పటి నుంచి ఎవరి కోసం ఆలోచిస్తాడు చెప్పండి? దేవుడి కోసం. మనం చేసిన తప్పు కాదండి ఇది? బాగా ఆలోచించండి. తల్లిదండ్రుల పెంపక లోపం కాదా? వాడు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, నిద్రపోయి పడుకుని లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు వాటి గురించే మాట్లాడాలి. ఏమండి, లేచినప్పుడు ఏం మాట్లాడతాం? పిల్లడితో ఏం మాట్లాడతారు? పిల్లోడు లేవగానే వాడితో దేవుడి గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? ఏం మాట్లాడాలి చెప్పండి? పని ఒరే, నిద్రపోయి ఇప్పుడు నువ్వు లేచావంటే మనకి మరలా తిరిగి ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు. పగలొచ్చింది అంటే సూర్యుని పంపించింది దేవుడు. ఈ పగలంతా మనకు తోడుగా దేవుడు ఉండకపోతే క్షేమంగా తిరిగి మరలా మనం ఇంటికి రాము. ఇవన్నీ పిల్లలకి నేర్పితే వాడు ఎలా ఉంటాడు చెప్పండి? పడుకునేటప్పుడు ఏం చెప్పాలి? ఒరే, దినమంతా మనల్ని కాపాడింది దేవుడురా. ఈరోజు రాత్రి అన్నం తిన్నాం కదా, అన్నం పెట్టింది దేవుడురా. ఈరోజు మనం హాయిగా కళ్ళు మూసి నిద్రపోతున్నామంటే ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న నీ కన్న తండ్రి కొనకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోకుండా నిన్ను నిద్రపుచ్చుతున్నాడు రా అని నిద్రపుచ్చాడిని. పడుకునేటప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచిస్తాడు చెప్పండి? బా, ఇలా పెంచిన కొడుకు ఏమవుతాడు భవిష్యత్తులో నా చెప్పాలా? ఏమవుతాడు? దేవుడిని విడిచిపెడతాడా? ఇప్పుడు చెప్పనా, మిమ్మల్ని విడిచిపెడతాడా?
నా దేవుడు నాకు చిన్నతనం నుండి పరిచయం చేసింది మా అమ్మండి. మా అమ్మ లేకపోతే నాకు దేవుడు తెలియడండి. మా అమ్మ నాకు దేవుడు వాక్యాలు చెప్పకపోతే నేను ఒక త్రాగుబోతునైపోతున్నాండి, తిరుగుబోతునైపోతున్నాండి అని చిన్నప్పుడు తెలియదు. కానీ పెద్ద అయిన తర్వాత నీ గురించి జ్ఞాపకం పెట్టుకోడా. ఎంత బాగా ప్రేమిస్తాడో తెలుసా? నమ్మని మమ్మండి నేను దేవుడిలో ఉన్నాను అన్నా, దేవుడిలో క్షేమంగా ఉన్నాను అన్నా మమ్మండి మా నాన్నండి అంటారు. కనుక వాడు పండుకున్న, వాడు లేచిన వాటిని గురించి మనం ఏం చేయాలి? దేవుడి గురించే మాట్లాడాలి. తల్లిదండ్రులు పిల్లల ముందు దేవుడి గురించే మాట్లాడాలి. దౌర్భాగ్యం ఏంటంటేనండి, చాలా మంది పిల్లలండి పసితనం నుంచేనండి మనుషుల గురించి చెడుగా చెప్పడం మొదలు పెడతారండి. వాళ్ళ దగ్గర, ఒరే మీ పెద్దమ్మ మంచిది కదురా, మీ పెదనాన్న మంచోడు కదురా, గుళ్ళో వెళ్తున్నావు కదా రమేష్ అన్న మంచోడు కదురా, ఆడితో మాట్లాడకరా. ఇయ్యటండి పసిపిల్లల హృదయాల్లో. అటు చిన్నప్పటి నుంచే పెద్దమ్మని కానీ పెదనాన్న కానీ ఏమని పెట్టుకుంటాడు లోపల? వాడు మంచోళ్ళు కాకపోయారు, నీకు వాళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయి. పిల్లలకు కూడా ఆ గొడవలు అంటించడం ఎందుకు? పిల్లలను కూడా వేరు చేయడం ఎందుకు? కుటుంబాలు ఉండాలి, వాక్యాలు ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ పట్టుకోవాలి. మీరు ఇక్కడ ఒక వివరణ ఇస్తాను నేను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవని అంటే గోడల మీద వీటిని రాయాలి. ఏం రాయాలి చెప్పండి? వాక్యాలు రాయాలట. ఎందుకు రాయమన్నాడు? నీ చేయి చూసిన వాక్యం కనబడాలట, నిన్ను చూసిన వాక్యం కనబడాలట, నీ ఇంటిని చూసిన వాక్యం కనబడాలట. ఇంటి తలుపుల మీద, గుమ్మాల మీద, గవిని గోడల మీద ఎక్కడ చూసిన వాడికి ఏం కనబడాలట? వాక్యాలు. ఎందుకు రాయమన్నాడు దేవుడు? ఇక్కడ ఉంది అసలు విషయం. ఇక్కడే ఉంది అసలు విషయం. నీ పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లలు ఎక్కువగా గడిపేది ఇంట్లో, అంతేనండి? తల్లితో తండ్రితో, వాళ్ళ ఇంట్లో కదా ఉంటారండి. ఇప్పుడు ఆ ఇంటి మొత్తం అట నువ్వేం రాయాలట? వాక్యాలు రాయాలట. ఎందుకు రాయమన్నాడు దేవుడు? ఎందుకు రాయమన్నాడు తెలుసా? నా వైపు చూడండి అందరూ. పిల్లల్ని స్కూలుకు పంపించామనుకోండి, మనం స్కూలు గేట్లో నుంచి వాడు లోపలికి అలా ఎంటర్ అయ్యేసరికి మొత్తం చుట్టుపక్కల వాడికి ఏం కనపడతాయి చెప్పండి? గోడల మీద కానీ, క్లాస్ రూముల్లో కానీ, బోర్డు మీద కానీ, అన్ని చోట ఏం కనపడతాయి వాడికి? స్కూల్ చూసిన వాళ్ళకి తెలియాలి ఏం కనపడతాయి. ఏబిసిడీలు కనపడతాయి, ఆలు కనపడతాయి, ఏమంటే వంటిత్రులు కనపడతాయి, టేబుల్స్ కనబడతాయి, ఏమంటారు కదా ఎక్కాలు, అవి కనబడతాయి, బొమ్మలు కనబడతాయి, పిల్లలు ఆడుకుంటున్నట్టుగా కనబడుతుంది, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నట్టుగా. ఇవన్నీ చూడగానే వాడికి లోపలికి వెళ్ళగానే వాడికి ఏం ఫీలింగ్ వస్తుంది? ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నాడు ఇప్పుడు? స్కూల్కి వచ్చాను. బాగా వినాలి. ఇంతకీ స్కూల్కి వెళ్ళాడు ఏం చదువుతాడు? అక్కడికి పలకట్టుకుని లేవు రాస్తాడు. అక్కడ ఏం రాస్తాడు? నీకు వచ్చిందే రాస్తాడు. అక్కడ కూర్చొని నీకు రాదేటా? నాకు చెప్పండి. నీకు రాదేటి ఏ, నీకు రాదేటి బి, నీకు ఏ వచ్చు, బి వచ్చు, ఆ వచ్చు, ఒకటొచ్చు, రెండొచ్చు. ఇంట్లో కూర్చొని రాయమనండి, రాస్తాడా? రాయుడు. ఎందుకు రాయుడు? ఇంట్లో నువ్వు బలవంతంగా కూర్చోబెట్టి రాయించిన ఒక్క అరగంట రాయగానే మమ్మీ ఒక్క 10 నిమిషాలు టీవీ పెట్టుకుంటాను మమ్మీ అంటాడు. స్కూల్లో టీవీ ఉంటుందా? నాకు చెప్పాలా? ఉంటుందా? ఉండదు. అంటే నేను ఇప్పుడు స్కూల్కి వచ్చాను కనుక చచ్చిపోయిన నన్ను ఇక్కడి నుంచి పంపరు గనుక సాయంత్రం వెళ్ళిపోయేంత వరకు నోరు మూసుకుని ఏం చేయాల? రాసుకోవటమే. ఇంతంత లావు చేస్తాడు ఒక్కొక్కటి పలక. అదొకటాడు పిండి రుబ్బినట్టు రుబ్బుతూ ఉంటాడు ఇక్కడ. ఇంకా రుబ్బి 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 ఇంటికి వస్తాడు. అలా రుబ్బి 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 ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో ఒకసారి చెరిపేసి రాయరంటే టక్కమని రాస్తాడా? రాయడా? రాస్తాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని నేర్పించాడికి నీ వల్ల కాదు. అర్థమైంది కదా? ఇది పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు జిమ్ చేయాలనుకుంటున్నాను. జిమ్కి వెళ్ళాను అనుకోండి, జిమ్లో అన్ని బొమ్మలు ఏముంటాయి? జిమ్కి వెళ్ళిన చెప్పాలా? మగపల్లిలు వెళ్ళి ఉంటారు. ఒక్కొక్కడికి ఎంతంత కండ్లు ఉంటే వాడు ఇలా పెట్టుంచుతాడు అక్కడ. ఈడు లోపలికి ఎంటర్ అవగానే వీడికి ఎంత పెద్ద పొట్ట ఉన్నా సరే ఆ బొమ్మ చూడగానే సైకలాజికల్గా ఏ ఫీలింగ్ వస్తుంది? నేను ఎప్పటికైనా వీళ్ళకి ఇక్కడ పెంచాలి. చుట్టూ ఆ బొమ్మలే. ఒకడు ఇలా పెడతాడు, ఒకడు ఇలా పెడతాడు, ఒకడేమో తొడలు చూపిస్తాడు, ఒకడేమో ఇది చూపిస్తాడు, ఒకడేమో పొట్ట దగ్గర ప్యాకులు చూపిస్తాడు. అవన్నీ చూడగానే ఇంకా బొమ్మను చూస్తే ఇట్లాగ అంటాడు పొట్టున్నాయన. అదే ఇంట్లో చేయమనండి, చేతడా?
చేస్తాడా? అక్కడ ఎందుకు చేస్తున్నాడు చెప్పాలి ఎక్సర్సైజ్. ఆ వాతావరణాన్ని అక్కడ సృష్టించారు. పట్టుకోవాలి ఇది. జిమ్ వాతావరణం సృష్టించబడింది కనుక అక్కడ వాడు ఏం చేస్తున్నాడు? జిమ్ చేస్తాడు. స్కూల్ వాతావరణం సృష్టించబడింది కనుక పిల్లోడు అక్కడ ఏం చేస్తున్నాడు? చదువుకున్నాడు. ఇప్పుడు నువ్వు మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళావు. మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో చుట్టూ గోళ్ళ మీద ఏముంటాయి చెప్పండి? ఓ చోట ఎవడో కీబోర్డ్ వాయిస్తున్నట్టు ఉంటుంది, ఓ చోట ఎవడో పియానో వాయిస్తున్నట్టు ఉంటుంది, ఓ చోట గిటార్ వాయిస్తున్నట్టు ఉంటుంది, ఓ చోట ఒక డమ్ములు కొడుతున్నట్టు ఉంటుంది కదా. అన్ని చోటగానే ఆ లోపలికి ఎంటర్ కానీ వీడికి ఏం ఫీలింగ్ వస్తుంది? నేను వచ్చాను రా. ఎక్కడికి? నేను ఇప్పుడు కీబోర్డ్ నొక్కితే ఇంకెవరినో ఊహించుకుంటూ నొక్కేతా ఉంటాడు వీడు కీబోర్డ్, ఎదురుకుండా ఉన్నాను ఊహించుకుని. అదే ఇంట్లో వాయించమనండి, రాదండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, మ్యూజిక్ నేర్చుకోవాలంటే మ్యూజిక్ వాతావరణం అక్కడ సృష్టించబడాలి. ఏమంటే జిమ్లోకి వెళ్ళి బాడీ పెంచుకోవాలంటే అక్కడ వాతావరణం సృష్టించబడాలి. స్కూల్కి వెళ్ళి పిల్లోడు చదువుకోవాలంటే స్కూల్లో వాతావరణం అక్కడ సృష్టించబడాలి. నీ పిల్లోడు దేవుడి గురించి నేర్చుకోవాలంటే నీ ఇంట్లో దేవుడి వాతావరణం సృష్టించబడాలి. అందుకే దేవుడు అన్నాడు, నీ గడపల మీద, నీ గౌనుల మీద, నీ చేతికి ఎక్కడ చూసిన వాడికి ఏం కనబడాలి? దేవుడి మాటలు కనబడాలి. ఆ కాలం అది. ఇప్పుడు ఈ కాలాన్ని చెప్తాను నేను. మన దగ్గరికి వస్తాను. మన ఇంట్లో ఎలాగ ఉండాలి దేవుడి మాటలు అంటే, వాడు టీవీ ఆన్ చేసాడు అనుకోండి, టీవీ పెట్టడం మ్యాక్సిమం మంచిది కాదు, తీసేయండి. ఇక మరి మాకు ఉండాలంటే అందరి ఇంట్లో ఉంటుంది, మమ్మల్ని ఏదో లేని వాళ్ళ కింద పేదవాళ్ళ కింద చూస్తారంటే పెట్టుకోండి. కానీ ఆడ టీవీ ఆన్ చేయగానే అందులో అన్ని దేవుడివి రావాలి, దేవుడు ప్రసంగాలు రావాలి, దేవుడు మాటలు రావాలి, దేవుడు పాటలు రావాలి. గోడ మీద దేవుడు, మీ ఇంట్లో ఉన్న గోడల మీద చక్కగా దేవుడు మాటలు, దేవుడు కరపత్రాలు ఉండాలి. ఫ్రిడ్జ్ల మీద దేవుడి, ఏమండి డోర్ల మీద దేవుడు, టీవీ పెడితే దేవుడు, క్యాలెండర్ దేవుడు, మొత్తం చుట్టూ ఇల్లంతా, నీ ఇల్లంతా ఏముండాలి? దేవుడు. మీరు బాధపడినట్టు చెప్తానండి. అప్పుడప్పుడు మేము ప్రార్థన చేయండి అయ్యగారు అని ఏదో మరి భక్తుల్లో తీసుకెళ్తారు మమ్మల్ని ఇంట్లోకి. వాళ్ళు ఇల్లు ఇలా 2 నిమిషాలు పరిశీలిస్తే తెలిసిపోద్ది ఈ పర్సంటేజ్ ఎంత ఉందని. ఏ పర్సంటేజు? భక్తి పర్సంటేజ్. లోపలికి అలా తీసుకుని వెళ్తారండి, ప్రార్థన చేయండి అంటారు. ఇక్కడ యేసుప్రభు బొమ్మ ఉంటుంది, ఎదురుగా ఆపోజిట్లో చిరంజీవి గారి బొమ్మ ఉంటుంది. భక్తుల అయ్యి నటుల. నీ ఇల్లు దేవుడి వాతావరణంతో సృష్టించబడితే, ఎవరైనా ఇంట్లోకి రాగానే, ఎవరి ఇంటిని ఏంటండి, మా ఇంట్లోకి వచ్చారనుకోండి ఎవరైనా, నేను ఎలా మీటింగ్లు తిరిగినప్పుడు అండి నాకు షీల్డ్ ఇస్తారు. క్రీస్తు విజ్ఞాన మహాసభలు ఎక్కడ చూసారా, ఇలాంటివి ఉంటాయండి. మా ఇంట్లోకి ఎవరు వచ్చినా నిండా అవే కనపడతాయి. ఫ్రిడ్జ్ల మీద, క్యాలెండర్లో, డోర్ల మీద అన్నీ అవే కనపడతాయి. అలాగే ఎప్పుడైతే అవన్నీ కనపడుతున్నాయో, ఇంటికి రాగానే ఎవడో కొత్తోడు వచ్చినా ఇలా చూసి కాస్త కూస్త ఒక వాక్యం అన్న చదువుతాడు. కాస్త మేము దేవుడి కుటుంబంలో ఉన్నామన్న ఫీలింగ్ అడికి వస్తుందా రాదా? వస్తుంది. మరి నీ ఇల్లు ఎందుకు అలా పెట్టావు? దెయ్యాలతో నింపావు. ఇంటి నిండా దెయ్యాలు నెట్టుకున్నావు ఎందుకు? దెయ్యాలతో నింపారు ఇల్లుని. ఇక పిల్లోడికి ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోరంటే, ఆడు 10 నిమిషాలు బైబిల్ చదవగానే అక్కడి నుంచి సౌండ్ లాగేతా ఉంటుంది. ఏ సౌండ్? టీవీ సౌండ్. ఇక ఆడేం భక్తుడు అవుతాడు? ఆడు ఎప్పటికవ్వాల భక్తుడు. కనుక పిల్లలని పెంచండి నా కోసం. ఎలా పెంచాలో మీకు తెలీదు, నేను చెప్తున్నాను. వాడు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాడు త్రోవలో వెళుతున్నప్పుడు నా గురించే మాట్లాడండి. ముందు అర్జెంటుగా మీ ఇంట్లో మొత్తం ఇంటి చుట్టూ, ఇంటి నిండా ఏం పెట్టేయాలి? దేవుడు మాటలు పెట్టేయండి. వాడు ఇంట్లో కూర్చున్న ప్రతి క్షణం వాడికి ఎవరు గుర్తురావాలో తెలుసా? దేవుడు. అలా పెంచితేనే కానీ మీ పిల్లలు దేవుని కొరకు పెరగరు. ఎందుకంటే వాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళాడంటే లోకం అంతా ఎవరు చెప్పండి? అపవాదిది కదండి, దెయ్యం ఆక్రమించేసింది కదా. ఎటు చూసిన పాపం కదా, ఎటు చూసిన బూతులు కదా, ఎటు చూసిన భయంకరమైన వ్యసనాలు కదా. అలాంటి ప్రపంచంలో నీ కొడుకెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి పరిశుద్ధంగా వాడు ఉండాలి అంటే నీ ఇల్లు చాలా పవిత్రంగా ఉండాలి. ఎంత మంచి మాటలు చూసారా? గొర్రెలు పెంచేటప్పుడు, మేకలు పెంచేటప్పుడు అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా శుభ్రంగా ఉండాలి, మందు ఎలా కొట్టాలి, ఎలా క్లీనింగ్ చేయాలి, పెంపకం అంతా చెప్తారా చెప్పరా? చెప్తారు. ఇప్పుడు పిల్లల్ని పెంచండి అని దేవుడు చెప్పిన దేవుడు ఎలా పెంచాలో స్పష్టంగా రాశాడా లేదా? రాశాడు. ఎలా పెంచితే మన పిల్లలు భక్తులు కాకుండా పోతారా? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్తాను. ఏమండి ఇదంతా ఇలా పెంచితే పిల్లలు భక్తులు అయిపోతారా? అవుతారు. ఇద్దరిని చూపించి ముగించేస్తాను, స్పీడ్గా చూపిస్తాను. ఇద్దరిని చూపిస్తాను పిల్లల్ని.
ఇద్దరు పిల్లల్ని చూపిస్తాను నేను. సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం. మీరు చాలాసార్లు చదువుకున్నారు. 24 వచ్చిన చదువుదాం ఒకసారి. ఈ సమూయేలు గారి గురించి మీకు తెలుసు. హన్నాకి పిల్లలు లేరు, గొడ్రాలు. మీకు తెలియదు కదా, భర్త చాలా మంచివాడు, ప్రోత్సహించాడు, బిడ్డల్ని ఇస్తాడమ్మా ధైర్యం చెప్పాడు. ఒకానొక నాడు ఏలి ఉన్నప్పుడు మందిరంలో ప్రార్థన చేసుకుంటుంది. చక్కగా దైవజనం నోట మంచి వాగ్దానం వచ్చింది, నీకు బిడ్డను ఇస్తాడమ్మా దేవుడు అని అన్నట్టుగానే బిడ్డను ఇచ్చాడు దేవుడు. బిడ్డను ఇవ్వక మునిపి ఈవిడ ఒక మొక్కుకుంది. ఏమని? నాకు బిడ్డను కనుక ఇస్తే ఆ బిడ్డను తీసుకొచ్చి మరలా తిరిగి నేను దేవుడి మందిరంలో ఆ బిడ్డను ఇచ్చేస్తానని మొక్కుకుంది. తెలుసు కదా ఇది మీకు. మొక్కుకున్న తర్వాత అండి, బిడ్డ పుట్టిన తర్వాత ఏటేటా వాళ్ళు మందిరానికి వస్తారు. భర్త అంతకు ఇంకొక భార్య ఉంటుంది, తోడుకోళ్ళు ఇద్దరు వస్తూ ఉంటారండి. అలా వస్తున్నప్పుడు అండి, బిడ్డ పుట్టిన తర్వాత ఈవిడ గుడికి వెళ్దామంటే రాదు. ఈవిడ ఏముంటుందో తెలుసా? నేను మొక్కుబడి చేశాను, వీడు పాలు విడవాలి, విడిచిన తర్వాత నేను వన్స్ కనుక దేవుడు మందిరానికి వస్తే డైరెక్ట్గా వీడిని అక్కడ వదిలేసే నేను తిరిగి ఇంటికి రావాలి, అప్పటి వరకు నేను మందిరానికి రాను అన్నదే. ఏమంటే బిడ్డ తీసుకుని వెళ్ళింది పాలు విడిచిన తర్వాత. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా చదవాలి. 24 వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా. ఆగండి, ఇక్కడ ఆగండి. నేను తల్లులు అడుగుతున్నాను, పాలు ఎప్పుడు మానేస్తారు పిల్లలు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏదో అంకి చెప్పండి అమ్మ తల్లులు. 1.5 సంవత్సరంకి పాలు మానిపించేస్తున్నారు ఇప్పుడు తల్లుళ్ళండి. 6 నెలలు పాలు ఎత్తే ఎక్కువ కింద ఉంది ఇప్పుడు ప్రపంచం. ఒకప్పుడు తల్లులు ఎక్కువ సంవత్సరాలు ఇచ్చేవారు పాలు. 4 సంవత్సరాలు పాలు ఇచ్చిన తల్లులు, 3 సంవత్సరాలు పాలు ఇచ్చిన తల్లులు కూడా ఉండేవారు. ఆడికి నడుస్తూనే ఉండేవాడు, అప్పుడప్పుడు సంకనేసుకుని పాలు ఇచ్చేవారు, ఆడికి పాలు ఇచ్చేవారు. మనం యావరేజ్ ఇటు కాకుండా అటు కాకుండా సమూయేలుని తల్లి 3వ సంవత్సరాన్ని పాలు మాన్పించేసింది అనుకుందాం మనం. ఎందుకంటే అక్కడ ఒక పదం ఉంది వెంటనే. పాలు మాన్పించిన తర్వాత వాడు ఇంకనూ చిన్నవాడై ఉండగా, అంటే చాలా చిన్నోడు. బాగా వినాలి, పాలు మాన్పించింది చిన్నోడు. ఇప్పుడు పాలు మాన్పించేసిన ఈ చిన్నోడిని ఎక్కడ తీసుకెళ్ళింది? మందిరంలోకి సేవకి ఇచ్చేయడానికి తీసుకెళ్ళింది. చదవండి ఇప్పుడు. వాడు ఇంకనూ చిన్నవాడై ఉండగా ఆమె బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు త్రిత్తిని తీసుకుని సిలోహలోని మందిరానికి వచ్చాను. వాళ్ళు అక్కడ ఒక కోడెను వధించి ఏలియా వద్దకు తీసుకుని వచ్చి ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఇదంతా నా వైపు చూడాలి ఇప్పుడు. ఏమంటే వాడు చిన్నోడు ఎత్తుకుని తీసుకొచ్చింది, అక్కడ నిలబెట్టింది దాన్ని. ఈలోపు ఎవరు వచ్చారు? ఏలి వచ్చాడు. ఏలి వచ్చిన తర్వాత సేవకుడు ఎదుట జరిగింది మొత్తం జ్ఞాపకం చేసింది. ఒకప్పుడు నేను గొడ్రాలనయ్యా, నేను నీ ఎదుటే మొక్కుకున్నాను, ఆ స్త్రీని నేనే, నీకు ఒకసారి మొక్కుకున్నాను కదా, మీకు గుర్తుందో లేదో, చాలా మంది వస్తారు కదా మందిరానికి, ఆ స్త్రీని నేనే అని ఆవిడ పరిచయం చేసుకుని జ్ఞాపకం చేసుకుని, ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డ వీడిని దేవుడు మందిరానికి ఇచ్చేస్తానని వాగ్దానం ఇచ్చాను కనుక వాడిని తీసుకొని వచ్చాను అని చెప్తుంది. ఇవన్నీ ఎవరింటున్నారు? ఏలి వింటున్నాడు, ఇంకొకరు వింటున్నారు. అక్కడ ఎవరు? సమూయేలు అండి. పక్కనే ఉన్నాడు కదా బొడ్డాడు. అంటే వీడు ఏమి అర్థం చేసుకున్నాడు ఇప్పుడు? మొత్తం మీద నన్ను మా అమ్మ ఈయనకి ఇచ్చేయడానికి తీసుకుని వచ్చింది. బాగా వినాలి. మీరు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఈ సారం అప్పుడే బొడ్డోడికి బుర్రలోకి ఎక్కింది. ఎవరికి? సమూయేలు గారికి. మా అమ్మ మందిరానికి నన్ను ఇచ్చేస్తుందట. ఎవడో మాట్లాడుతాను నేను ఇప్పుడు. నా వైపు చూడాలి తల్లులు.
మీకు 4 సంవత్సరాలు ఉన్న కుర్రోడిని ఒక ఎక్కడికైనా ఒక చోటకి తీసుకెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడుతూ, అయ్యా నేను ఒక 4 సంవత్సరాల కింద మొక్కుకున్నాను కదా బిడ్డ పుడితే మీకు ఇచ్చేస్తానని, వాడే వీడు అని ఒక్క మాట అనగానే వీడు అక్కడ ఉంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? ఏడు నన్ను ఈయనకి ఇచ్చేస్తామని అక్కడి నుంచి పరిగెడతాడు. కానీ ఇప్పుడు సమయాలు ఏం చేస్తున్నాడు? అక్కడ చదవండి కింద. ఆ మాటలు తల్లి ఏలికి చెప్పగానే, యాజకుడికి చెప్పగానే సమయాలు ఏం చేశాడు చూడండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కానబ్బా. నేను షాక్ అయిపోయానండి బిట్టు చూసి. తల్లి నన్ను ఇచ్చేస్తాను మందిరానికి ఇవ్వడానికి తెచ్చానండి. వెంటనే వాడు అక్కడ ఏం చేస్తున్నాడట? మొక్కేను. అంటే అర్థం ఏంటి? ఓకే, నేను ఇక దేవుడి సేవలో ఉండిపోతాను, నేను దేవుడి మందిరంలో ఉండిపోతాను అని దేవుడికి మొక్కుతున్నాడా, ఏడుతున్నాడని రాశాడా? మొక్కుతున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి తల్లి వాడిని ఎలా ట్రైనప్ చేసిందో నాకు చెప్పాలా? ఉగ్గుపాలతో వాడికి ఏమి రంగరించిందో చెప్పాలా? ఒరే నిన్ను దేవుడే కన్నాడు రా, నిన్ను ఎప్పటికైనా దేవుడికి ఇచ్చేస్తాను రా. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావురా, దేవుడు మందిరానికి వెళ్ళిపోతావురా, దేవుడు నిన్ను గొప్ప సేవకుని చేసేస్తాడు రా, నువ్వు భవిష్యత్తులో చాలా గొప్పవాడైపోతావురా, నువ్వు త్వరలో వెళ్ళబోతున్నావురా. ఎక్కడికి? దేవుడి దగ్గరికి అనగానే వాడు ఏడ్చినట్టు, ఎవరిని గోల చేసినట్టు, తిరిగి వెళ్ళిపోతాను అన్నట్టు. ఎవరిని వాడికి అప్పటికి ఏమన్నా 20 సంవత్సరాలు ఉన్నాయా? వయసు ఎంత? చిన్నోడు దేవుడికి మొక్కటం ఏంటండి? బుర్ర పాడైపోయింది నాకు వచనం చదివినప్పుడు. చిన్నోడు దేవుడికి మొక్కటం ఏంటి? వాడు అక్కడనే యెహోవాకు మొక్కేనట. అలా అమ్మ చెప్పిందా మొక్కమని? అక్కడ వాడే మొక్కుతున్నాడట. అంటే మొక్కాలి అన్నది ముందు ఎవరు నేర్పించారు? ఏమి తల్లండి అన్నా. మీరు అందుకే చరిత్ర చదువుకోండి. మీరు ఇవి చరిత్ర. పుట్టిన ఒక్కగానొక బిడ్డను బాగా దేవుడి కోసం పెంచి దేవుడికి ఇచ్చేసిందండి. తర్వాత దేవుడికి ఆమె చాలా మంది పిల్లల్ని ఇచ్చాడు తెలుసా? 2వ అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి ఉంటది. ఎక్కడ 21వ వచనం చదివితే మీరు 2వ అధ్యాయం 21లో, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. తర్వాత ఎంతమంది సంతానం? ఎందుకు ఇచ్చాడు దేవుడు? మాట నిలబెట్టుకుంది. నాకు ఇస్తానన్న బిడ్డను తిరిగి నాకు ఇచ్చేసింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సమయలను బిడ్డగా ఉన్నప్పుడే మందిరానికి ఇచ్చేసింది కదా. సమయలు ఏమన్నా పాడైపోయాడా? పనికిరాని వాడయ్యాడా? నాకు చెప్పాలి. పనికిరాని వాడయ్యాడా? అందరినీ పనిలో పెట్టేవాడయ్యాడా? బాగా ఆలోచించండి. అందరిని పనిలో పెడుతున్నాడు. ప్రవక్త అయిన తర్వాత దేవుడి పనిలో ప్రవక్త అయిపోయాడు. రాజులు సహితం సమయాలు వస్తున్నాడంటే గడగడ వణికేవారు. అయ్యా మంచి వార్త మంచి సమాధానకరమైన వార్తతోనే వస్తున్నావా, లేకపోతే దేవుడు ఏమైనా మా పెగరగుడ్డేస్తాడని ఏమైనా కీడుకు సంబంధించిన వార్తలతో వస్తున్నావా? భయపడ్డారా లేదు సమయాలకి? ఎవరు భయపడ్డారు? రాజులు. అడు గొప్పడు కదండి సమయాలు. ఎందుకంటే మరి ఈ రోజు మన బిడ్డల్ని దేవుడికి ఇవ్వడానికి చాలా మందికి అండి ఆ దేవుడికి సేవక చాలా మంది చిన్న చూపండి. సేవ అన్న, దేవుడు అన్న. మరలా చెప్తున్నాను, లోకంలో ఉన్న ఉద్యోగాలు అన్నిటికంటే ప్రధానమైనది, పెద్దది సేవ. సేవకుడు అనగానే దేవునికి ప్రతినిధి. సేవకుడు అనగానే అనేక ఆత్మలను దేవుని వైపుకు మళ్లించేవాడు. సేవకుడు అనగానే సమాజానికి కానీ పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కానీ ఇష్టమైన వాడు. అలా నీ కొడుకు పెరగొద్దా, నీ కుమార్తె పెరగొద్దా? ఎందుకు బిడ్డలకి మనం దేవుడు మాటలు నేర్పించటం లేదు? ఎందుకు నేర్పించటం లేదు? తల్లిదండ్రుల పెంపక లోపం. నెరవేరని ఏంటి దేవుని సంకల్పం? నేను కన్నా నా కొడుకు ఒక సమయంలాగా అవ్వాలి, ఒక దావీదులాగా అవ్వాలి. ఒక రకంగా అపోస్తుల్లో ఉన్న అపోస్తుల్లో మారిపోవాలి, పౌలు గారిలో మారిపోవాలి, యేసుప్రభులో మారిపోవాలి. ఎందుకు మన పిల్లలు అలా మారటం లేదంటే చిన్ననాటి నుండి వాడికి మనం ఏమి నేర్పించటం లేదు? దేవుడి వాక్యాన్ని మనం నేర్పించటం లేదు. కనుక అర్థమైంది కదా. మనం పిల్లలకి దేవుడు పెంచమన్నట్టుగా పెంచితే ఒక సమయంలో ఎలా మారిపోయాడో. బైబిల్లో మీరు చూడండి, చిన్ననాటి నుండి చక్కగా దేవుడు మాటలు చెప్పిన ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళు అయ్యారండి. ఒక దావీదు తల్లి సేవకురాలు, చిన్ననాటి నుండి దేవుడు మాటలు చెప్పింది. తిమోతి, తల్లి గురించి మీకు తెలుసు, అవ్వ గురించి మీకు తెలుసు. తిమోతి ఎంత గొప్ప భక్తుడయ్యాడు. కనుక బైబిల్ చరిత్రలన్నీ మీరు ఆలోచిస్తే దేవుడు మాటలు విన్న ఎవ్వరు కూడా పాడైపోలేదు. వాళ్ళ భవిష్యత్తులో ఏమయ్యారు? గొప్పవారయ్యారు. దేవుడిని ఆనందపెట్టారు, తల్లిదండ్రులు ఆనందపెట్టారు, సమాజానికి ఉపయోగపడ్డారు. సమాజాన్ని పాడు చేసేవారుగా కానీ, కుటుంబాలను పాడు చేసేవారుగా కానీ, తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చేవారుగా కానీ
దేవుడి మాటల్లో పెరిగిన ఏ కుమారుడు అలా చేయడండి. ఏ కుమారుడు అలా చేయడు. మీరు సామెతల గ్రంథం అంతా చదువుకోండి. అదుపు తప్పాడా బాలుడు, లేదా వాడు నాశనం అయ్యాడా, అపకీర్తి మొదట ఎవరికి వస్తుందని చెప్పాడు తెలుసు దేవుడు? తల్లికి అపకీర్తి తెస్తాడట. అవును కదా? ఎవరైనా సమాజంలో ఒక తప్పు చేశారనుకోండి, ఫస్ట్ అడిగేది ఎవరిని? ఏ తల్లండి నీకు అన్నది, ఏ తండ్రి అండి వీడిని పెంచింది, ఎలా పెంచారు ఏంటండి అనేది ఎవరిని? అమ్మ నాన్నలనే. కనుక మీ పిల్లలు బాగుండాలి అంటే ఏదో గుళ్ళో ఆదివారం ఒక గంట పంపించేసి అయిపోయింది అని చేతులు దులుపుకోవటం కాదు. ప్రతి దినము ప్రతిరోజు వాటిని మనం ఏం చేయాలి? అభ్యసింప చేయాలి. ఓకే.